చుట్టూను మెరుపైన గోడలు కల్గిన శ్రీవిల్లిపుత్తూరు నామము చెప్పిన వారి దివ్యతామరల వంటి పాదములు శిరస్సున ధరించమే. రాజసభలో వాదనల్ చేసి బంగారు నాణెముల నిధి ఛేదించి రాజును మరియు మనందరినీ అణగారు స్థితి నుండి కాపాడేనే. చుట్టూ అందమైన భారీ మెరుపుగోడలు కలిగిన శ్రీవిల్లిపుత్తూరు గురించి చెప్పువారి తామరల వంటి పాదములు మన తలలపై దాల్చుదుము కదా. ఓ మనసా, రాజసభలో వాదన చేసి బంగారు నాణెముల నిధిని సాధించి రాజును మరియు మనందరినీ అధమస్థితికి పోకుండా శ్రీ విష్ణు చిత్తులు కాపాడెను కదా.